నమస్కారం గురుగారు. నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు, మనమైతే కనుక ఒక్కొక్క రాశికి సంబంధించిన క్షేత్రం గురించి అయితే మాట్లాడుతూ వస్తున్నాం గురుగారు. ఇప్పుడు వచ్చేసి మనం సింహరాశి దగ్గర ఉన్నాం. ఈ సింహరాశి వారికి వచ్చేసి అష్టమ శని నడుస్తుంది గురుగారు. మా టైం బాగాలేదు, లేకపోతే టెన్షన్లో ఉన్నాము, చాలా ఒత్తిడిగా అనిపిస్తుంది, ఇలాంటి టైంలో మేము ఏ క్షేత్రానికి వెళ్తే మా జీవితంలో మార్పు వస్తుంది, అంటే వివాహం అవ్వక, లేకపోతే సంతానం కలగక, జీవితంలో ఎదుగుదల లేదు అన్నప్పుడు వీళ్ళు ఏ క్షేత్రానికి వెళ్తే వీళ్ళ జీవితం మారుతుంది గురుగారు? ఈ విషయాలు తెలియజేస్తారు. తప్పకుండా అమ్మ. మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. ఆ తల్లి జగజ్జనని అయినటువంటి వాగ్దేవి ఐంబదవద వాగ్బాదిన్యై స్వహ. ఆ జగజ్జనని మనం నమస్కారం చేసుకుంటే సింహరాశి వాళ్ళంతా ఎక్కడికో వెళ్ళిపోతారమ్మా. సింహరాశి వాళ్ళంటే ఎవరు? ఇప్పుడు ఇన్ని సినిమాలు చూసాం మనం. ఏ టైటిల్ అయినా సరే కన్యారాశి, వృషభరాశి ఇలా పెట్టారా? సింహరాశి అని సినిమా తీశారు, అంటే సింహం. అలాగే అందరినీ ఏనుగులాగా ఉన్నావు, లేకపోతే దీనికి కుక్కపిల్ల ఉన్నావు అని పోల్చారు ఎవరు కూడా. ఎప్పుడైతే సింహంలా ధైర్యాన్ని చూసి సింహంలా ఉన్నావు అంటారు. అంటే సింహరాశి వాళ్ళకు ఒక ప్రత్యేకత ఉంది. కానీ విచిత్రం ఏంటంటే సింహరాశి వాళ్ళు లావుగా ఉంటారేమో సింహం అనుకుంటాం, సన్నగా చీపురు పొలలాగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఫిజిక్ గురించి అంటలా, వాళ్ళ ధైర్యం, సాహసం, వాళ్ళకి గొప్ప గుణం ఉందమ్మా. ఎవరికి తెలియనటువంటి గొప్ప గుణము ఔదార్యం ఉంటుంది వాళ్ళకి. అంటే ఎవరైనా వెళ్ళి పేదవాళ్ళు కానీ, వికలాంగులు కానీ, అనాథలు కానీ, సాధువులు కానీ అడిగితే దాన ధర్మాలు ఎక్కువ చేస్తారు వాళ్ళు మిగతా రాష్ట్రాల వాళ్ళకంటే. అది ఒక ప్రత్యేకత అనమాట. అలాగే అంటే అందరూ చేసేస్తారని అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లను బట్టి చేస్తారు ఎక్కువ, మెజారిటీ. తర్వాత వీళ్ళ దగ్గర వచ్చిన బ్యాడ్ లక్షణం ఏంటంటే మాట పడరు వీళ్ళు. మనుషులు మంచోళ్ళే. ఎక్కడన్నా ఇప్పుడు కబడ్డీ పోటీ ఎక్కడ పెట్టుకోవాలా? బయట వ్యాయామశాల కళాశాలలో పెట్టుకోవాలా? ఎక్కడన్నా ఇంట్లో పిల్లలంతా పెట్టుకుంటారా కబడ్డీ పోటీ? అంటే పోటీ ప్రతిదానికి. నువ్వు నన్ను అలాగే ఉన్నావు, లాంగ్ బ్యాక్ అని పాత అయితే ఇస్తారు, అది తీయకూడదు. తర్వాత మాట పడరు వాళ్ళు అసలు ఎట్టి పరిస్థితుల్లో. అది కొంచెం కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ నేర్చుకోవాలి వీళ్ళు. తర్వాత ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా మనకి జుట్టు తక్కువగా ఉంటుంది, జుట్టు మాకు ఎక్కువగా ఉందన్న ఊడిపోద్దని గ్యారంటీ. తర్వాత ఫిక్స్ అయిపోవాలి వాళ్ళు. అలాగే ఏమిట్రా అంటే ఎంతసేపు కూడా అమ్మా ఈ సింహరాశి వాళ్ళు అమెరికాలో లేడీస్ అవనియండి, ఏ దేశం అవనియండి, లేడీస్ డ్రైవింగ్ 24 గంటలు డ్రైవింగ్ చేయాలి, రాత్రుల్లో పగలు. ఇష్టం కాదు, అక్కడ అవసరం. పాపం పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి, ఇంకో కొడుకు కూడా ఫోన్ చేస్తాడు, ఆడిని దింపాలా, భర్తను దింపాలా, తాను వెళ్ళాలి. ట్రావెలింగ్ లో ఉంటుంది సింహరాశి వాళ్ళ జీవితం 300 ట్రావెలింగ్ లోనే అయిపోతాం. అందువల్ల ఇది ఒక్కటే, మగవాళ్ళైనా అంతే, ఆడవాళ్ళు ఎవరైనా అంతే. ఎక్కువ లేడీస్కి పాపం డ్రైవింగ్, ఎందుకంటే మగాళ్ళు అన్ని బాధ్యతలు తీసుకోరు, వాళ్ళు నువ్వు చేసుకో అంటారు. వీడు పాపం పిల్లల్ని వదులుకోలేదు కదా. స్కూల్ మీటింగ్స్, హాస్పిటల్ మీటింగ్స్, ఇలా ప్రతి దాంట్లోనూ నేనే ఉన్నానని దూరి వెళ్ళి చేస్తారు. కాబట్టి డ్రైవింగ్లోనే అయిపోతుంది వీళ్ళది 300 జీవితం. ఆ తర్వాత ఈ రాశి వారు ఎప్పుడు కూడా నెంబర్ 1గా ఉండాలని కోరుకుంటారు. ఎప్పుడైనా సరే సింహరాశి వాళ్ళని ఈజీగా మనం కనిపెట్టచ్చు, ఫస్ట్ బెంచ్లో కూర్చుంటారు. ఎప్పుడన్నా మీటింగ్ ఎవరిదన్నా పెడితే, ఏదో ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని సీట్ వేస్తే అక్కడికి సింహరాశి వాళ్ళు ఎవరైనా వచ్చారనుకో, ఆ సెకండ్ బెంచ్లో కూర్చోరు, ఆయన ప్లేస్లో కూర్చుండిపోతారు. పాపం అయ్యా మీరు కొంచెం వెనక్కి వెళ్ళి కూర్చోండి, బాబు గారు వస్తున్నారు, చంద్రబాబు గారు అంటే ఫీల్ అయిపోతారు. మళ్ళీ అసలు చంద్రబాబు గారే ఫీల్ అవరు. అంటే అలా ఉంటుందన్నమాట. అది తగ్గించుకోవాలి సింహరాశి వాళ్ళు, లేకపోతే కనుక డైవర్స్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ సింహరాశి వారికి ఉద్యోగాల్లో బాగా సెటిల్ అవుతారు వీళ్ళు, వ్యాపారాలు కూడా చేస్తారు. అంటే అక్కడ కూడా వ్యాపారాన్ని కూడా ఉద్యోగంలాగా చేస్తారు, కాపురాలు కూడా చేస్తారు. కాపురాలు ఎలా చేస్తారంటే కాన్ఫరెన్స్ హాల్ లాగా, అంటే మీటింగ్స్ లాగా. ఇప్పుడు ఏదైనా చిన్న మొగుడు పిల్లలు గొడవ వచ్చిందనుకో, ఏదో తిట్టుకోవాలా, అరుచుకోవాలా, వెళ్ళిపోవాలా. ఏదో మీటింగ్ కాన్ఫరెన్స్ హాల్ బోర్డు పెట్టి కూర్చొని కాన్ఫరెన్స్, ఎలాగైతే బిజినెస్ మీటింగ్స్ చేస్తారు చూసావా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంతా ఎప్పటికప్పుడు మీటింగ్లు పెట్టుకుంటారు. ఆ మీటింగ్ లెవెల్లో క్లాసులు పీకుతారు. ఆ భార్యలు భరించలేక ఒకటోసారి చూస్తారు, రెండోసారి చూస్తారు, మూడోసారి డైవర్స్ నోటీస్ పంపించేస్తారు. ఇది కారణం. తర్వాత ఆర్థికంగా బ్రహ్మాండంగా సంపాదిస్తారు, ల్యాండ్స్ బాగా ఉంటాయి. రవి యొక్క లక్షణాలు కాబట్టి ఇతరులకు హెల్పింగ్ నేచర్ కూడా ఉంటుంది. ఇంకేం కావాలమ్మా, అన్నీ బాగానే ఉన్నాయి వీళ్ళకి. ఏమిట్రా రోగము అని అంటే వీళ్ళకి తిండి తినరమ్మా.
వేడి శరీరం, తిండి తినరు, ఇంతే తింటారు. ఓకే. కాబట్టి అది ఇంత తక్కువే అనమాట, ఏదో స్మూత్గా ఏదో పిచ్చుకు తింటారు చూసారా ఆ టైపులో. అందుకని సన్నంగా ఉంటారు వీళ్ళు. కొంచెం తిండి ఎపిటైట్ పెంచుకోవాలి. ఓకే. తర్వాత అందువల్ల హెల్త్ ప్రాబ్లం రాదా గురుగారు? హెల్త్ ప్రాబ్లం అంటే ఏమంటారు, కరీనా కపూర్ తిందా, స్లిమ్గా ఉండాలి అంటారు. ఇదిగో మనం ఏం చెప్తాం, అయ్యా ఉఫ్ అంటే ఎగిరిపోయేలాగా ఉంటారమ్మా మీరు, కొంచెం తినండి అమ్మా, బలంగా తినండి అంటేనేమో తినరు. ఆ రకంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పాపం, ఇండైజెషన్ ప్రాబ్లమ్. ఓకే. ఎక్కువ తింటే ఇండైజెషన్ ప్రాబ్లం, వీళ్ళకి విచిత్రం, తిండి తినకుండా ఇండైజెషన్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఓకే. ఆ తర్వాత ఎప్పుడు కూడా నాజుగ్గా ఉండాలని చూస్తారు, అలాగే బాగానే నాజుగ్గానే పనులు చేస్తారు, బాగానే ఉంది. ఇకపోతే వీళ్ళకి ఆరెంజ్ కలర్ చాలా లక్కీ కలర్ అమ్మా. ఓకే. అది లేకపోతే పసుపు కలర్ బాగా ఇది. ఆ తర్వాత చక్కగా 1వ నెంబరు లక్కీ ఇది. ఓకే, లక్కీ నెంబర్. ఆదివారం లక్కీ డేటు. ఓకే. విచిత్రం ఏంటంటే వీళ్ళ త్యాగమూర్తులు, వీళ్ళు ఎన్వి తినరు, వీళ్ళు ఆదివారాలు తినబుద్ధి ఐదు వాళ్ళకి, కానీ బంధువులందరూ కొండ పెట్టేస్తారు. ఏమన్నా అంటే మరి కుదరదండి, తప్పదండి, అసలు ఆదివారాలు తినకూడదమ్మా, సూర్యభగవానుడు కోపం వచ్చేస్తుంది అంటే పర్లేదులేండి అంటారు పాపం. అలా ఏదో రూల్స్లో ఉండాలని అనుకుంటారు కానీ చేయలేకపోతూ ఉంటారు. ఇక పరిహారాల కోసం మనం ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ అసలు సింహరాశి వాళ్ళకి జన్మంలో కేతు ఉన్నాడు, శుక్రుడు కూడా వచ్చేసాడు, సప్తమంలో రాహు ఉన్నాడు, వితండవాదాలు చేసేస్తున్నారు ఎవరు పడితే వాళ్ళు వచ్చి. అష్టమంలో శని ఉన్నాడు, ముఖ్యంగా ఇందాక మీరు అన్నట్టు మంచి పెద్ద ఎంతో పెద్ద జ్యోతిష పండితులు కానీ చెప్పలేరమ్మా అష్టమ శని. సూపర్ చెప్పావు నువ్వు అసలు, అంటే పాండిత్యం వచ్చేసింది. ఇప్పుడు జనం మామూలుగా అందరూ చెప్పేస్తున్నారు, అది కాదు అంటే అంత గుర్తుంది నీకు. ఆ విధంగా ఈ యొక్క దట్ ఈస్ అప్రిషియబుల్. అలాగే మన సింహరాశి వాళ్ళందరికీ కూడా డైమండ్స్ మీద, బంగారం మీద వీళ్ళకి విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళకి, ఇలా చూసి చెప్పేస్తారు వాళ్ళు. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎవరికైతే కష్టాలు బాగా ఎక్కువైపోయినాయో, భార్యాభర్తల కష్టాలు, ఆ తర్వాత వీళ్ళకి ఈ యొక్క ఈగో ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయో, మరి వీళ్ళందరూ కూడా మామూలుగా సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయాలమ్మా. ఆదివారం నాడు అస్సలు అన్నం తినకూడదు. ఎక్కడికి వెళ్ళాలి అంటే అరసవల్లి వెళ్ళిపోవాలి వీళ్ళు. రెండే 2 క్షేత్రాలు ఉన్నాయి మొత్తం వీళ్ళందరికీ, సింహరాశి వాళ్ళు వెళ్ళాల్సినవి. అరసవల్లి వెళ్ళి సూర్యనారాయణమూర్తి దర్శనం చేసుకోవాలా, కోణార్క వెళ్ళి సూర్యనారాయణమూర్తి దర్శనం చేసుకోవాలా. ఈ అరసవల్లి ఎక్కడుందిరా నాయన అంటే శ్రీకాకుళం జిల్లాలో ఉంది, శ్రీకాకుళం ఊర్లో. అక్కడ సూర్యనారాయణమూర్తి వెలుస్తారు. ఈ ఫాల్గుణ మాసంలో మనకి సూర్యనారాయణమూర్తి యొక్క ఆ యొక్క మనం ఇది చేసుకుంటాం, ఇది సూర్య రథసప్తమి. ఇప్పుడు నెల వచ్చేస్తుంది, భానుసప్తమి అంటున్నారు, రథసప్తమి అంటున్నారు. అప్పుడు ఏదో ఒక సప్తమి వచ్చేది, రథసప్తమి. చిక్కుడికాయ ఆకులతో చక్కగా మనం రథం తయారు చేసి గుచ్చి చిక్కుడికాయలను పెట్టి రథం లాగి పాయసాన్నం పెట్టి ఆయన సూర్యనారాయణమూర్తి అని దండం పెట్టుకునేవాళ్ళం. ఆ సూర్యనారాయణమూర్తికి 6 నెలల్లో ఈ యొక్క ప్రథమ కిరణాలు, సూర్యనారాయణమూర్తి యొక్క ప్రథమ కిరణాలు వచ్చి అరసవెల్లిలో వెలిసినటువంటి సూర్యనారాయణమూర్తి పాదాల మీద పడిపోతుంది. అదే అక్కడ స్పెషల్. అందువల్ల ఎవరైతే చర్మ వ్యాధులు, సొరియాసిస్, అలాగే లెప్రసీ ఇలాంటి వ్యాధులు ఎవరైతే ఉన్నారో, చర్మ వ్యాధులు ఎవరైతే చాలా కష్టాలు పడుతున్నారో అటువంటి వాళ్ళంతా కూడా అరసవెల్లి గుడికి వెళ్తే దాని ముందు సరస్సు ఉంటుంది, ఒక పాండ్, దాంట్లో స్నానం చేయాలి. అది ఎవరు తయారు చేశారనుకుంటున్నారు పాండు? అది ఇంద్రుడు. ఇంద్రుడు ఏం చేస్తాడంటే గౌతమ మహర్షి భార్య అయినటువంటి అహల్యని మోసపూరితంగా అనుభవిస్తాడు. అప్పుడు గౌతమ మహర్షి వచ్చి శాపం పెడతాడు, నువ్వు ఏ యోని కోసమైతే వచ్చావో మొత్తం శరీరం అంతా కూడా యోనిమయం అయిపోక 1000 సహస్ర యోనులు అన్నాడు. సహస్ర యోనులు అంటే సహస్రం అంటే 1000 అని కాదు, సంస్కృతంలో అర్థం అనంతం, కోటాను కోట్ల మంది. అది ఇలా చూడగానే ఈ బాబోయ్ అందరికి కనబడిపోతుంది, అందరికీ తెలిసిపోతుంది, నేను సిగ్గుపడుతున్నాను అని చెప్పేసి అప్పటికే పశ్చాత్తాపం వస్తుంది. గౌతమ మహర్షి పాదాల మీద పడితే సరే అయితే ఇతరులకు కనబడదు, నీకు కనబడుతుంది అంటాడు. ఇతరులకు కూడా కనబడకుండా, తనకు కూడా కనబడకుండా ఉండాలి అంటే ఈ అరసవెల్లి వెళ్ళి సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన, ఆ సరస్సులో స్నానం చేయమంటే అక్కడికి వెళ్తే అక్కడ సరస్సులో నీళ్లు ఉండవు. అప్పుడు ఆయన వజ్రాయుధం తీసి దధీచి మహర్షి శరీరంతో వెనుముకతో తయారు చేయబడినటువంటిది, అది దానితో కొట్టగానే అక్కడ గంగమ్మ వస్తుంది. ఆ సరస్సులో స్నానం చేస్తే ఆయనకి ఇంద్రుడి శాపం తీర్పింది. ఈ విధంగా ఈ యొక్క సూర్యభగవానుడు కూడా ఏం చేశాడంటే
తన రథసారథి అయినటువంటి మాతలి ఆయన యొక్క ఆ రథసారథి ఉంటాడు కదా, అతను వికలాంగుడు పాపం. అతన్ని నేను శివదర్శనం కోసం నేను వెళుతున్నాను అంటే, నా పని ఉంది ముందు, శివుడి దర్శనం తర్వాత అని అంటాం కదా మామూలుగా ఎక్కడికన్నా. ఆ టైప్లో వెళ్ళకపోయేసరికి శివుడు కోపం వస్తుంది. 2 సార్లు అలా ఆపేసరికి పార్వతీదేవి శివుడు శపిస్తాడు, ఏమిట్రా నా దర్శనంకి వస్తుంటే నన్ను అడ్డుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి ఆయన యొక్క రేడియన్స్ని తగ్గించేలాగా చేసేస్తాడు. ఆయన యొక్క కాంతి తగ్గిపోయినప్పుడు అప్పుడు సరే ఏంటి పనిష్మెంట్ అంటే, స్టాండప్ ఆన్ ద బెంచ్ అని టీచర్ ఎలాగైతే నీల్ డౌన్ అని చెప్తామో అలాగా ఎండలో నుంచో పెడతారు 41 రోజులు. 40 రోజులు చేసి సూర్యుడు ఏం చేస్తాడంటే 41 రోజున కూర్చుండిపోతాడు. పార్వతీదేవి కోపం ఏంట్రా నువ్వు శివుడాజ్ఞనే ధిక్కరిస్తున్నావు, స్టూపిడ్ ఫెలో నువ్వు మొత్తం నీ రేడియన్స్ తీసి పడేస్తున్నాను అనగానే అప్పుడు అడుగుతాడు స్వామి సూర్యనారాయణమూర్తి. కరుణామయి అయినటువంటి ఆ పార్వతి ఏం చెప్పుతుంది అంటే, జగన్మాత అరే నువ్వు లలితాంబిక టెంపుల్కి వెళ్ళిపో, తిరుమేశ్వరు, అక్కడ మంగళనాథ్ అంటే శివుడే అక్కడ మంగళనాథుడిగా వెలిశాడు. మంగళనాథ్ అంటాం. ఆయన శివుడు స్వయంభూగా వెలిశాడు. అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చాయి నువ్వు మళ్ళీ. ఇక్కడికి వచ్చేసి ఈ సరస్సులో కనుక నువ్వు స్నానం చేసినట్లయితే తప్పకుండా నీకు తగ్గిపోతుంది, నీ యొక్క పాపం తగ్గిపోతుంది, నీ రేడియన్స్ నీకు వస్తుంది అంటారు. సూర్యనారాయణమూర్తి అక్కడ వెలిసిన దేవుడు, ఆయన శాపాన్ని ఆయనే తీసేసుకున్నాడు పార్వతీదేవి యొక్క అనుగ్రహం. అంత గొప్ప క్షేత్రం. కాబట్టి ఎవరైతే పితృదోషాలు అనుకుంటున్నారో, తర్వాత ఈ యొక్క కాలసర్ప దోషాలు, సర్పదోషాలు, అప్పుల బాధలు, ఇల్లు కట్టలేకపోతున్నాం, పెళ్ళం బాధలు, తర్వాత ఎలకల బాధలు కూడా అమ్మ. ఎందుకనంటే ABCD అప్పుల బాధ, ఇంటికి వెళితే పెళ్ళం బాధ, అది కూడా ఒక బాధేనంట, బయటకు వెళితే అప్పుల బాధ, ఈ రకంగా మనం చెప్తాం. అంటే అన్ని బాధలే. ఆ అన్ని బాధలు కూడా ఈ క్షేత్రానికి వెళ్తే ఈ యొక్క సింహరాశి వాళ్ళకి తగ్గిపోయే సింహాల్లో అయిపోతారమ్మా. తప్పకుండా గురుగారు.